హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గర్ల్ బాస్. ఈరోజు గర్ల్ బాస్ మీకోసం ఒక ఇంపార్టెంట్ వీడియోతో వచ్చేసింది. అది ఆల్రెడీ మీరు thumbnail లో చూసే ఉంటారు. ఇట్స్ ఇంటర్మీడియట్ బైపీసీ స్టూడెంట్స్ కోసం. ఇంటర్మీడియట్ ప్రతి స్టూడెంట్ లైఫ్లో ఇది కెరియర్ డిసైడింగ్. అంటే ఏ గ్రూప్ అయితే మనం ఇంటర్మీడియట్లో చూస్ చేసుకుంటామో మన ఫ్యూచర్ కెరియర్ ఆ గ్రూపే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటారా, బైపీసీ అనగానే ఎవ్రీ స్టూడెంట్ ఎంబీబీఎస్ ఎయిమ్ చేసేస్తారు. నేను బైపీసీ స్టూడెంట్ని అని చెప్పగానే మనల్ని అడిగే ఫస్ట్ క్వశ్చన్, నీట్ క్రాక్ చేస్తావా, ఎంబీబీఎస్ సీట్ వస్తుందా అనేసి అడుగుతారు చాలామంది. కానీ బైపీసీ నుండి ఎంబీబీఎస్ మాత్రమే కాదు, చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి చాలా తక్కువ మందికి తెలుసు. యాక్చువల్లీ అందరికీ తెలిసిన కెరీర్ ఆప్షన్స్ ఏంటి? ఎంబీబీఎస్ తెలుసు, బీడీఎస్, వెటర్నరీ సైన్స్, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఆయుష్ కోర్సెస్ కూడా చాలా తక్కువ మందికి తెలుసు. బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, బిఎన్వైఎస్ ఇట్లాంటి కోర్సెస్ చాలా తక్కువ మందికి తెలుసు. కానీ అవి మాత్రమే కాకుండా ఇంకా చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో వీడియోలో మీకు చెప్తాను. సో మనం వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్. వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పినట్టు వాట్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ బైపీసీ, ఇవన్నీ మనకు తెలిసిన కెరీర్ ఆప్షన్స్. ఎంబీబీఎస్, బీడీఎస్, అగ్రికల్చర్ బీఎస్సీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, డిగ్రీ, వెటర్నరీ సైన్సెస్, నర్సింగ్ అండ్ హార్టికల్చర్. ఈ 3 కోర్సెస్ కూడా చాలా తక్కువ మందికి తెలుసండి. అందుకే వాటిని ఫ్లాట్ బ్రేసెస్లో పెట్టాను. సో ఈ కోర్సెస్ మాత్రమే బైపీసీ తర్వాత చేయొచ్చు అని చాలామంది అనుకుంటారు, కానీ అది చాలా తప్పు. చాలా డిఫరెంట్ కోర్సెస్, వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, వాటి కోర్స్ డ్యూరేషన్స్ అండ్ వాటికి రాయాల్సిన ఎంట్రన్సెస్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ అన్ని నేను ఇలా సెగ్రిగేట్ చేసి రాశాను. అందులో ఫస్ట్ వచ్చేసి మెడికల్ కోర్సెస్. మెడికల్ కోర్సెస్లో ఫస్ట్ది ఎంబీబీఎస్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేసేది ఇదే కోర్స్, ఎంబీబీఎస్. ఇది 5.5 years కోర్స్. ఆ తర్వాత బీడీఎస్, ఇది 5 years కోర్స్. అంటే 4 years ఆఫ్ ఒరిజినల్ కోర్స్ అండ్ 1 year ఆఫ్ ఇంటర్న్. అయితే ఈ రెండు కూడా నీట్ ద్వారానే సీట్స్ ఫిల్ అవుతాయి. నీట్ ఒకటే వీటికి ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇండియాలో చేయాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా నీట్ రాయాలి. ఎంబీబీఎస్ చేయాలన్నా, బీడీఎస్ చేయాలన్నా. అండ్ నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ఎంబీబీఎస్ అండ్ బీడీఎస్లో సీట్ వస్తుంది. ఆ తర్వాత ఆయుష్ కోర్సెస్ అని, ఆయుర్వేదిక్, హోమియోపతి, యునాని, న్యాచురోపతి. సో ఇవన్నీ కూడా ఆయుష్ కోర్సెస్ కిందకి కౌంట్ అవుతాయి. ఫస్ట్ది బిఏఎంఎస్ అంటే ఆయుర్వేదిక్ కోర్స్. ఇది 4.5 years కోర్స్ డ్యూరేషన్. బిహెచ్ఎంఎస్, ఇది 4.5 years కోర్స్ డ్యూరేషన్. బియుఎంఎస్, ఇది 4 years డ్యూరేషన్. బిఎన్వైఎస్ అంటే న్యాచురోపతి, ఇది కూడా 4.5 years కోర్స్ డ్యూరేషన్. అయితే ఇవన్నిటికీ కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 అంటే ఇంటర్మీడియట్లో బైపీసీ స్టూడెంట్ అయి ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ 50% మార్క్స్ కంటే అబౌవ్ క్వాలిఫై అయి ఉండాలి. అండ్ కొన్ని యూనివర్సిటీస్ వీటికి సపరేట్గా వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. మోస్ట్లీ ఇవి కూడా నీట్ ద్వారానే ఫిల్ చేస్తారు. అండ్ అటానమస్ యూనివర్సిటీస్ వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటాయి. వాళ్ళ అంటే కాలేజ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి వెటరినరీ సైన్స్ అంటే బీవీఎస్సీ, బ్యాచులర్ ఆఫ్ వెటర్నరీ సైన్సెస్. ఇది కూడా 5.5 years కోర్స్ వేర్ వి ట్రీట్ యానిమల్స్. తర్వాత వచ్చేసి ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్. ఫార్మసీలో 2 types, ఒకటి బీ ఫార్మసీ అండ్ ఇంకొకటి డి ఫార్మసీ. బీ ఫార్మసీ వచ్చేసి 4 years, డి ఫార్మసీ అండ్ ఈ 6 years. డి ఫార్మసీ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ డి ఈజ్ 6 years. అయితే ఈ బీ ఫార్మసీ తర్వాత 2 years ఎం ఫార్మసీ ఉంటుంది. అండ్ రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్ళాలనుకునే వాళ్ళు దే కెన్ పర్స్యూ దేర్ కెరీర్. లేదు మాకు బిజినెస్ ఇంట్రెస్ట్, బిజినెస్ చేయాలి అనుకుంటున్నాం అనే వాళ్ళకి కూడా ఎంబీఏ ఇన్ ఫార్మసీ అనే ఎక్సలెంట్ కోర్స్ ఉంది. చాలా చాలా మంచి కెరియర్ ఆప్షన్ అది. అండ్ బీ ఫార్మసీ అనగానే జనరలీ అందరు అనే మాట ఏంటంటే మెడికల్ షాపా అంటారు. కానీ బీ ఫార్మసీ ఈజ్ నోవేర్ రిలేటెడ్ టు మెడికల్ షాప్. మెడికల్ షాప్ అనేది ఇంకా ఏమీ చెయ్యలేక, లైక్ వేరే ఏది చేయలేము అనుకుంటే లాస్ట్ ఆప్షన్ మెడికల్ షాప్ అండి. కానీ దానికంటే ముందు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో చేయొచ్చు, రీసెర్చ్ ల్యాబ్స్లో చేయొచ్చు, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్లో చేయొచ్చు. చాలా చాలా మంచి కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయి బీ ఫార్మసీలో కూడా.
అండ్ డి ఫార్మసీ, ఐ మీన్ ఫార్మ్ డి. దీనికి మన కంట్రీలో కంటే అబ్రాడ్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అది 6 years కోర్సు. అండ్ తర్వాత వచ్చేసి నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ చేయాలి. ఇది 4 years కోర్స్. నర్సింగ్ కూడా చాలా మంచి ఫీల్డ్, కెరీర్ బాగుంటుంది నర్సింగ్ స్టూడెంట్స్కి కూడా. అండ్ ఇక్కడతో మెడిసిన్ రిలేటెడ్ కోర్సెస్ అయిపోయాయి. ఆ తర్వాత పారామెడికల్ కోర్సెస్ అంటాం కదా, ఎలైడ్ హెల్త్ కోర్సెస్, ఇవన్నీ కూడా 3 years కోర్సెస్. యాక్చువల్లీ వీటన్నిటిని మెరిట్ బేస్డ్గా కానీ లేదంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి కానీ స్టూడెంట్స్కి సీట్స్ అలాట్ చేస్తుంటారు. మెరిట్ బేస్డ్ అయినా ఎంట్రన్స్ అయినా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ వచ్చేసి ఏంటంటే బీఎస్సీ కార్డియాలజీ, బీఎస్సీ అనస్థీషియా, బీఎస్సీ రేడియాలజీ, బీఎస్సీ సైకాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ ఆప్టోమెట్రీ, బీఎస్సీ రీనల్ డయాలసిస్ టెక్నాలజీ, బీఎస్సీ ఆడియాలజీ, బీఎస్సీ ఆక్యుపేషనల్ థెరపీ. సో ఇవన్నీ కూడా ఎలైడ్ హెల్త్ కోర్సెస్. వీటన్నిటి కోర్స్ డ్యూరేషన్ 3 years. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి సేమ్ 10+2 బైపీసీ స్ట్రీమ్ విత్ 50% మార్క్స్. 50% మార్క్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. వీటిని కూడా మెరిట్ బేస్డ్గా కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి కానీ అడ్మిషన్స్ తీసుకుంటారు. తర్వాత మెడికల్ ఇంజనీరింగ్ కోర్సెస్. అండ్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ థింగ్ ఏంటంటే ఇది ఎంపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు, బైపీసీ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు. ఇందులో 3 కోర్సెస్ ఉంటాయి అండ్ వీటి కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 years. ఫస్ట్ది బీటెక్ బయోటెక్నాలజీ, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, బీటెక్ బయోమెడికల్ ఇంజనీరింగ్. ఈ కోర్సెస్ని కూడా ఎంట్రన్స్ కానీ మెరిట్ బేస్డ్గా కానీ అడ్మిషన్స్ తీసుకుంటారు. అండ్ ఇందులో చెప్పాను కదా ఎంపీసీ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్ చేయొచ్చు. ఆ తర్వాత వచ్చేసి ఫిజియోథెరపీ కోర్సెస్. ఇప్పుడు చాలా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది, ఫిజియోథెరపీ కోర్స్. చాలా కాలేజెస్లో అడ్మిషన్స్ ఉన్నాయి. బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చాలా కాలేజెస్ అడ్మిషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కూడా మెరిట్ బేస్డ్ అయినా ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారానైనా అడ్మిషన్స్ ఫిల్ చేస్తారు. అండ్ ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 years. ఆ తర్వాత అవర్ నెక్స్ట్ థింగ్ ఇస్ అగ్రికల్చరల్ కోర్సెస్ అన్నీ కూడా 3 years కోర్స్ డ్యూరేషన్ ఎక్సెప్ట్ బీఎస్సీ ఫారెస్ట్రీ. బీఎస్సీ ఫారెస్ట్రీ ఒక్కటే 4 year కోర్స్ డ్యూరేషన్, రెస్ట్ ఎవ్రీథింగ్ 3 years డ్యూరేషన్. వీటన్నిటికీ కూడా నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫిల్ చేస్తే అడ్మిషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి బీఎస్సీ కోర్సెస్. ఈ బీఎస్సీ కోర్సెస్ అన్నీ కూడా బీఎస్సీ అనాటమీ, బీఎస్సీ ఫిజియాలజీ, బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్, బీఎస్సీ జువాలజీ, బీఎస్సీ మెరైన్ బయాలజీ అండ్ ఓషనోగ్రఫీ, బీఎస్సీ ఆక్వాకల్చర్ అంటే ఫిషరీస్, బీఎస్సీ మైక్రోబయాలజీ, బీఎస్సీ డైరీ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్సు, బీఎస్సీ మాలిక్యులర్ బయాలజీ అండ్ బీఎస్సీ బయో ఇన్ఫర్మాటిక్స్. ఈ కోర్సెస్ అన్నీ కూడా 3 years కోర్స్ డ్యూరేషన్. ఎందుకంటే ఇవన్నీ బీఎస్సీ కోర్సెస్ కాబట్టి ఇవన్నీ కూడా 3 years కోర్స్ డ్యూరేషన్. అండ్ ఇందులో నేను బీఎస్సీ కెమిస్ట్రీ అండ్ బీఎస్సీ ఫిజిక్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు. ఎందుకు ఇన్ ద సెన్స్ అవి ఎంపీసీ స్టూడెంట్స్ అయినా బైపీసీ స్టూడెంట్స్ అయినా చేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఓన్లీ బైపీసీ స్టూడెంట్స్ రిలేటెడ్గానే రాశాను. అందుకే బీఎస్సీ ఫిజిక్స్ అండ్ బీఎస్సీ కెమిస్ట్రీ నేను ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయలేదు. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ కోర్స్ వచ్చేసి మనకి బీఎస్సీ అదర్ కోర్సెస్ అంటే ఆంథ్రోపాలజీ, అంటే ఎర్లీ మ్యాన్ నుంచి ప్రజెంట్ మోడర్న్ మ్యాన్ ఎట్లా ఎవల్యూట్ అయ్యాడు అని చెప్పే కోర్సెస్, ఆర్థోప్టిక్స్, న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, పాథాలజీ అండ్ హోమ్ సైన్స్. ఆంథ్రోపాలజీ వచ్చేసి 3 years బీఎస్సీ కోర్స్, అంటే బీఎస్సీ ఆంథ్రోపాలజీ 3 years. ఆర్థోప్టిక్స్ ఇది కూడా బీఎస్సీ ఆర్థోప్టిక్స్, ఇది 3 years. తర్వాత న్యూట్రిషన్ అండ్ డయాబెటిక్స్ ఇది కూడా 3 years కోర్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ కూడా 3 years కోర్స్. పాథాలజీ బీఎస్సీ పాథాలజీ 3 year కోర్స్. హోమ్ సైన్స్ కూడా 3 years కోర్స్. అంటే ఇవన్నీ కూడా 3 years కోర్సెస్. యాక్చువల్లీ ఈ కోర్సెస్ గురించి మనలో చాలామందికి తెలియదు, అందుకే నేను ఇక్కడ అదర్స్లో ఇంక్లూడ్ చేశాను. ఇవి కూడా చాలా మంచి బీఎస్సీ కోర్సెస్. అడ్మిషన్స్ కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పటివరకు కూడా బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ చూసాం. ఇప్పుడు వాటికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చూద్దాం. యాక్చువల్లీ 2016 వరకు కూడా మెడికల్ కోర్సెస్ అన్నిటికీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా ఉండేవి. నీట్ అని, ఎయిమ్స్, జిప్మర్, ఎంసెట్ ఇట్లా చాలా కోర్సెస్ ఉండేవి. కానీ 2017 నుండి అన్నిటికీ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేశారు, దాన్ని నీట్. సో
ఎంబీబీఎస్ సీట్స్ అన్నీ కూడా నీట్ ద్వారానే అడ్మిషన్స్ అవుతాయి. తర్వాత నీట్ నుండి ఇంకా చాలా కోర్సెస్కి అడ్మిషన్ ప్రాసెస్ ఉంది త్రూ కౌన్సిలింగ్ ఇదంతా కూడా. సో అందులో ఫస్ట్ది ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ కోర్సెస్ అంటే హోమియోపతి, యునాని, న్యాచురోపతి, ఈ కోర్సెస్ కూడా నీట్ ద్వారానే అడ్మిషన్ క్రైటీరియా ఉంటుంది. తర్వాత బీవీఎస్సీ వెటర్నరీ సైన్స్ కూడా నీట్ ద్వారానే అడ్మిషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ ఉంది. సో ఎంబీబీఎస్, బీడిఎస్, ఆయుష్ అండ్ బీవీఎస్సీ ఈ అన్ని కోర్సెస్లో అడ్మిషన్స్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వచ్చేసి నీట్ ఎగ్జామ్ రాసి దాంట్లో క్వాలిఫై అవుతేనే ఈ కోర్సెస్ అన్నిటికీ కూడా మనం ఎలిజిబుల్. ఆ తర్వాత వచ్చేసిన ఎగ్జామ్ ఎంసెట్. ఇది అందరికీ చాలా ఫెమిలియర్ ఎగ్జామ్. సో ఎంసెట్ ద్వారా ఫిల్ అయ్యే కోర్సెస్ వచ్చేసి అగ్రికల్చరల్ కోర్సెస్ అంటే అగ్రికల్చర్, బీఎస్సీ, హార్టికల్చర్ ఇవన్నీ కూడా ఎంసెట్ ద్వారానే ఫిల్ అవుతాయి. తర్వాత ఫార్మసీ అంటే బీ ఫార్మసీ అండ్ ఫార్మ్డీ ఈ కోర్సెస్ కూడా ఎంసెట్ ద్వారానే అడ్మిషన్స్ ఉంటాయి. హార్టికల్చర్, వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫిషరీ సైన్స్, బీటెక్ బయోటెక్నాలజీ ఈ కోర్సెస్ ఇక్కడ ఉన్న ఈ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అన్నిటికీ కూడా ఎంసెట్ ఈస్ అడ్మిషన్ ఫిల్లింగ్. ఆ తర్వాత చాలా కాలేజెస్లో నర్సింగ్కి డైరెక్ట్ వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కానీ మెరిట్ బేస్డ్ కానీ అడ్మిషన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ చాలా తక్కువ మందికి తెలిసిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నర్సింగ్కి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే ఎయిమ్స్ బీఎస్సీ నర్సింగ్, ఛత్తీస్గఢ్ బీఎస్సీ నర్సింగ్, BHU బీఎస్సీ నర్సింగ్, జిప్మర్ బీఎస్సీ నర్సింగ్ అండ్ RUHS బీఎస్సీ నర్సింగ్. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నీ కూడా నర్సింగ్కి రిలేటెడ్. సో ఆ నోటిఫికేషన్స్ అంతా పడే టైం ఇది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. సో బైపీసీ స్టూడెంట్స్కి రిలేటెడ్ కెరియర్ ఆప్షన్స్ చూసారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. అండ్ కెరియర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ వీ స్టెప్ ఇన్ టు ద ప్రొఫెషనల్ కోర్స్ వెనక్కి రావడానికి ఉండదు, ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఒకవేళ మధ్యలో ఆపేసిన స్టడీ లాగ్ అయిపోతుంది అండ్ చాలా టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి. ఎందుకు అంత బాధ? సో సెలెక్ట్ చేసుకునే ముందే కొంచెం కాన్షియస్తో సెలెక్ట్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ బైపీసీ నుంచి కూడా మంచి మంచి కెరియర్ ఆప్షన్స్ ఉన్నాయి చూసారు కదా. అండ్ అందుకే కెరియర్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి. ఏమైనా గైడెన్స్ కావాలి అనుకుంటే తెలుసుకోండి, చాలా మీడియా ఉంది మన ముందు కెరియర్స్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడానికి. అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి అంటే దానికోసం గ్రౌండ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. కాబట్టి కెరియర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందే వాటి గురించి కంప్లీట్గా తెలుసుకొని సెలెక్ట్ చేయండి. బైపీసీ కోర్స్కి రిలేటెడ్గా ఉన్న కెరియర్ ఆప్షన్స్ చూసారు కదా. ఇవే కాదండి, ఇంతకంటే మంచి మంచి కెరియర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. మనకు తెలిసిన ఆప్షన్సే కాదు, ఇంకా మనకు తెలియని చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అన్నీ చెప్పేసాను, నేను చెప్పట్లేదు, కానీ మ్యాక్సిమం అయితే ట్రై చేశాను. కొన్ని మాత్రమే ఇంక్లూడ్ చేయలేదు, అది ఎందుకు కూడా మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో బైపీసీ స్టూడెంట్స్ డోంట్ వరీ, మీ ముందు మంచి కెరియర్ ఉంది. సో చూస్ చేసుకునేటప్పుడు మంచి స్ట్రీమ్ చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని మీరు అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిప్లై రాకపోతే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఉంది కదా, దాని ద్వారా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి వీడియోస్ నేను అప్డేట్ పెట్టిన వెంటనే మీకు రావాలంటే సబ్స్క్రైబ్ టు గర్ల్ బాస్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.